అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామంలో ఉన్నాం. ఈరోజు మేము ముందుకు రావడం విషయం అంటే చెండు పూలు అనేది రైతు సాగు చేయబట్టి దాదాపు అంటే కూడా 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ళు అంటే చాలా అనుభవం ఉంటది. దీంట్లో నష్టాలు లాభాలు అనేది ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. ఏం పేరు నా మీ పేరు? దస్తగిరి. ఎవరినది? రామలకోట. రామలకోటనా? మీకు పూలలో ఎన్నేళ్ళ అనుభవం ఉందనా? పూలలో గత 20 ఏళ్ళ బంతి పూలలో. బంతి పూలలో అయితే ఓకే అన్న. ఎట్లా ఈ బంతి పూలు అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని ఒకసారి చెప్పండి అన్న. ఏ విధంగా అంటే సీజన్ బట్టి వస్తుంది. ఇది ఎప్పుడైనా నాటొచ్చు, కానీ సీజన్ వర్తించకపోతే వేస్ట్ అవుతుంది. మేజర్ ఏ టైంలో నాటుకోవాలి? మామూలుగా అంటే దసరాకి తగులుకుంటే బాగా ఛాన్స్ ఉంటది. అంటే దసరాకి పూలు పడాలా లేకపోతే దసరాకి పూలు పడాలా అంటే ఆ లెక్కన ఎప్పుడు నాటుకోవాలి? ఆ లెక్కన అంటే జూన్ లో నాటుకోవాలి. జూన్ నాటుకోవాలి. ఎంత డిస్టెన్స్ నాటుకోవాలనా? మొక్కటి మొక్క అడుక్కోటి. బంతి పూల విషయం ఏందన్నా, ఇట్లా మాలో పిసుకుతే ఎనికి రావాలంటారు కదా, ఎట్లా అది? ఇట్లా అంటే కరుచుకోకూడదు, ఇచ్చుకోవాలి. ఇలా 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 ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవాలా? ఇప్పుడు మీరు వేసిన ఇచ్చుకుంటున్నాయా? ఇచ్చుకుంటున్నాయి. కాకపోతే ఎక్కువ లేటు పెడితే మెత్తగా అవుతాయి. మనకి తల్లి ఎట్లా కట్టుకోవాలని దీనికి? తల్లు వారానికి ఒకసారి మామూలుగా ఆరుతాడే. నేల ఇదే నెలనా? నేల ఇదే నెలనే. ఏ నెల అయినా వస్తుంది. ఏ నెలతో మనకు సంబంధం లేదు. బంతి పూలకి ఏ నెల అయినా వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఎంత పొలం పెట్టారా కరెక్ట్ గా? 3/4 ఎకరాలు మనం నాటినాం. 3/4 ఎకరా నాటరా? ఓకే అని ఇప్పుడు మొక్క టు మొక్క అయితే అడుగు అన్నారు మీరు. బోధ టు బోధనా? బోధకి ఎంత? 2 అడుగులు ఉంటది. బోధకు బోధ 2 అడుగులు ఉంటది. మొక్క టు మొక్క అడుగు ఉండాలి. ఓకే. మనకి ఎకరాకి ఎంత కాపు వస్తుంది అన్నది? ఎకరాకి బాగా వచ్చిందంటే ఒక కోతకి 8 క్వింటాలు 10 క్వింటాలు కూడా అవుతుంది. 10 క్వింటాలు అయితే ఒకటే కోతకి. కానీ సీజన్ లేకపోతే ఏం ఆదాయం ఉండదు. అట్లా కార్తీకాల్లో దసరా తగులుకుంటే, దసరాకు స్టార్ట్ అయితే కార్తీకాలు బాగా వెళ్ళిపోతుంది అంటారు మీరు. మంచి సీజన్ లో అంటే మళ్ళా తర్వాత శివరాత్రి కాడ నుంచి మళ్ళీ కొంచెం స్టార్ట్ అవుతుంది. ఓకే బాబాయ్. ఇప్పుడు మనకి ఎన్ని రోజులకు తెంపు వస్తుంది? ఏం కథ విషయం ఇది? వారానికి ఒక తెంపు. ఇవి కూడా అంతే, వారానికి ఒకసారి తెంపు. ఎప్పుడు అయిపోతుంది తోట? మనకి ఎన్ని నెలలకు అయిపోతుంది? 2 నెలలకే అయిపోతుంది. ఇది 2 నెలలకే టమాటా లాగా అంతే. ఓకే. మీరు ఎక్కువ రోజులు నిలబడదు. ఎక్కువ రోజులు నిలబడదు. ఓకే. మనకి 2 నెలల పంట ఇది. కాపురానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 2 నెలలు టైం పట్టుకుంటది. 2 నెలలు టైం పడుకుంటది. ఎన్ని కాపులు? ఒకటే కాపా మీరు చెప్పేది? ఒకటే కాపుగా అంటే తెంపే కొద్దీ వస్తుంటాయి. కానీ తెంపు మొదలు పెట్టినాక 2 నెలలు వస్తుంది. తెంపు మొదలు పెట్టినాక 2 నెలలు వస్తుంది. నాటిన కానీ 2 నెలలు రోజు తెంపుకుంటూ వచ్చినట్టు తెంపుకుంటూ ఉంటే 2 నెలలు వస్తుంది. మొత్తానికి మీరు చెప్పడం అంటే 4 నెలల పంట అంటున్నారు. 4 నెలలు. నారకా నుంచి తెంపకానికి ఒక 2 నెలలు, తెంపకా నుంచి అయిపోవడానికి ఒక 2 నెలలు, అంతే. 4 నెలలు పడుతుంది అంటున్నారు. ఓకే. ఇప్పుడు మందు ముట్టలు ఏమేమి వేసుకోవచ్చు పోయి దీనికి? అదే ఇంకా మామూలుగా డిఏపి ఇట్లా ఈరిగా డిఏపి కలిపి 2 సార్లు వేస్తే కాపుకి వస్తుంది. మేజర్ అంటే చెండు పూలు ఏమంటారు బాబు, ఇట్లా పెరుగుతూ రావాలంటారు కదా. ఇట్లా ఇది బాగానే వస్తున్నాయి. రకం బాగా వస్తుంది. ఏ రకం వేస్తారు మీరు? అది ఒక్కల్ సీడ్స్. అన్న ఈ వెరైటీ వచ్చేసి మన ఒక్కల్ సీడ్స్ వేసారు రైతు. దాదాపు 30 ఏళ్ళ అనుభవంతో చెప్పారు కాబట్టి మా మొత్తం పంట వచ్చేసి 4 నెలలు అంటున్నారు. మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలపండి అన్న. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్ అన్న.